సంతోషం అండి. మదనపల్లి పుర ప్రముఖులకి, మదనపల్లి వాస్తవ్యులందరికీ ముందుగా నా శుభాకాంక్షలు. ఆంధ్రదేశంలో సుప్రసిద్ధమైనటువంటి జగద్గురు పీఠం శ్రీ కాంచీ కామకోటి జగద్గురు పీఠం. ఇది కాంచీపురంలో ఉంది. కాంచీపురం మన తమిళనాడుకి, ఆంధ్రప్రదేశ్కి చాలా దగ్గరలోనే ఉంది. మనం అక్కడ చాలా విజిట్ చేస్తూనే ఉంటాము. అక్కడ ఒక విశ్వవిద్యాలయాన్ని 1993 సంవత్సరంలో మన ప్రియతమ ప్రధానమంత్రి గారైన పివి నరసింహారావు గారి ద్వారా అది ప్రకటించబడింది. అప్పటి నుంచి 33 సంవత్సరాలుగా అది నడుస్తోంది. అందులో 50 కోర్సులకు పైగా ఇప్పుడు వివిధ ఆధునిక విద్యలకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, లా కోర్సులు కూడా పెట్టాము. అలైడ్ హెల్త్ సైన్సెస్, ఆయుర్వేదము, ఆర్ట్స్ అండ్ సైన్స్, సంస్కృతం కూడా ఉంది. సంస్కృతం చదువుకునే వాళ్ళందరికీ ఉచితమైనటువంటి భోజనము, ఉచితమైనటువంటి వసతి, ఎంతమంది వచ్చినా కూడా, అది ఆడపిల్లలు, మగపిల్లలు ఎవరైనా సరే, అది ఏ రాష్ట్రాల నుంచైనా వచ్చిన వాళ్ళందరికీ అదంతా ఉచితంగా అందిస్తున్నాము. ఇది కాకుండా ఆన్లైన్ లో కూడా మన దగ్గర ఓడిఎల్ కోర్సులన్నీ, డిస్టెన్స్ లెర్నింగ్, బిఏ, ఎంఏ, సంస్కృతం ఉంది, బీకామ్ ఉంది. ఇలాగా 50 కోర్సుల నుంచి మంచిగా ఉన్నాయి. బిఎడ్ కూడా ఉంది. వీటన్నిటికీ కూడా గుర్తింపు ఉంది. మన విద్యార్థులు మంచి ప్లేస్మెంట్స్ తో అన్ని చోట్ల పాతకాలం నుంచి 33 సంవత్సరాలుగానే ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు మన విద్యార్థులు. మన మదనపల్లి వాస్తవ్యులైతే చాలా మంది మొదటి నుంచి కూడా మన యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నారు. ఇది మేము దీన్ని పేపర్లలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వేసి దానికి అయ్యే ఖర్చు కూడా మనం విద్యార్థులకే మనం వినియోగించినట్లయితే వాళ్ళకి సౌకర్యాలు చేయడానికే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఆయా ఊర్లలో పెద్ద పెద్ద వాళ్ళందరి ద్వారా ఇది జనాల్లోకి తీసుకెళ్లడం కోసమనే ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇది డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇక్కడ మంచి వసతి, విద్యార్థులకి మంచి వసతులు, పేదవాళ్ళకి ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా? మంచి మార్కులు వచ్చి ఫీజులు కట్టే స్థితిలో లేని విద్యార్థులకు ఏమైనా సదుపాయం కల్పిస్తున్నారా? లేదా కుల మత ప్రసక్తి లేని యూనివర్సిటీ? కుల మత ప్రసక్తే లేదు. అన్ని మతాల వారు అక్కడ ఉన్నారు. మెరిట్ ని బేస్ చేసుకుని, మంచి మార్కులను ఆధారంగా చేసుకుని 95% పైన ఉంటాయి, 90% పైన ఉంటాయి. ఈ విధంగా రకరకాల స్కాలర్షిప్స్ మేము అన్ని అందజేస్తున్నాము. ఒకసారి ఇచ్చినటువంటి స్కాలర్షిప్ అది కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళ విద్యని వాళ్ళ పాస్ అవుతూ ఉండాలి. దాన్ని ఆధారంగా చేసుకుని అది చివరి వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ మంచి మార్కులు ఉన్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్స్ వచ్చినప్పుడు ఆ ఫీజు అనేటువంటిది వేరే యూనివర్సిటీల ఫీజు కంటే ఏమాత్రం ఎక్కువగా ఏముండదు, తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు అంటేనే ఒక భయం, ఫీజెస్ ఎక్కువగా ఉంటుందని అపోహ మీ దాంట్లో ఉందా? మన దాంట్లో అటువంటి అపోహ పడక్కర్లేదు. అందుకనే 70% మంది తెలుగు విద్యార్థులే అక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్లి తమిళనాడులో చదువుకునే వాళ్ళు 70% మంది ఉన్నారు. చాలా మందికి దీని గురించి తెలుసు. ఇంకా కొంతమందికి ఇంకా తెలిసినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతోనే వచ్చాం. తెలుగు వాతావరణము మంచి భద్రతా వాతావరణం, ఎటువంటి ఆందోళనలు ఉండవు, ర్యాగింగ్లు ఉండవు, ఏ సమస్యలు ఉండవు. బాలికలకి ఏమైనా మనకి సురక్షితమైన, ఆడపిల్లలు అయితే మేము ఇంకా చాలా జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ ఉంటాము. వాళ్ళు ఎటువంటి ఇది అనుచితంగా ప్రవర్తించకుండా మేము వాళ్ళకి అడ్వైస్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో ఎప్పుడు మేము కాంటాక్ట్ లో ఉంటాము. అవసరమైతే వాళ్ళ సలహాలకు అనుగుణంగా వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము ఎప్పుడు. ఇది 33 సంవత్సరాలుగా మా ఉన్నటువంటి విద్యార్థులే మీకు దీనికి తార్కాణం. వారి ద్వారా మనకి చాలా మంది విద్యార్థులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఇంకా తెలియనటువంటి వాళ్ళు కూడా ఇది తెలుసుకుని ఒక చక్కని వాతావరణం, తర్వాత ఐఐటి ప్రొఫెసర్లు, వేరే వేరే ఇండస్ట్రీ నుంచి, ఇప్పుడు 50% ఇండస్ట్రీ ఎక్స్పోజరే కావాలంటున్నారు. ప్రాక్టికల్ ఇంజనీరింగ్ కి మాకు ఉంటుంది, ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటుంది. వారు కూడా వచ్చి మధ్య మధ్యలో మనకి గెస్ట్ ఫ్యాకల్టీగా వస్తూ ఉంటారు. కనుక విద్యకు సంబంధించి అన్ని రకాలుగా మంచిగా చదువుకోవాలి, మంచి ప్రవర్తనలో ఉండాలి. ఇంటర్మీడియట్ లో ఎటువంటి సత్ప్రవర్తనతో వాళ్ళు అక్కడ చేరతారో, ఇంజనీరింగ్ పూర్తయినా కూడా అదే సత్ప్రవర్తనతో వాళ్ళు తిరిగి వస్తారు అనేటువంటి మాత్రం నిశ్చయం ఇక్కడ. అలాగే ప్లేస్మెంట్స్ జరిగిన చోట కూడా మన విద్యార్థులే ఆ ప్లేస్మెంట్స్ లో అక్కడ పూర్వం విద్యార్థులే అక్కడ ఉన్నట్లయితే వాళ్ళు కూడా వీళ్ళని చాలా ప్రేమగా చూసి మన యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళని ప్రేమగా ఒక అనుబంధం, అంటే అధ్యాపకులకి విద్యార్థులకి మేనేజ్మెంట్ కి ఒక రకమైన
అనుబంధం అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. క్లాస్ వరకే, సంవత్సరాల వరకే అనేది కాదు. మొన్న కూడా మేము మా పాత వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా అవసరమైతే ప్లేస్మెంట్స్ లో సహాయం చేస్తూ ఉంటాము. మొన్న కూడా పెద్ద మెగా జాబ్ ఫేర్ నిర్వహించాము. 50 కంపెనీలకు పైగా వచ్చి యూనివర్సిటీలో అందరికీ, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ, అన్ని కాలేజీల వాళ్ళకి కూడా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కనుక ఇది 90% మంది అధ్యాపకులందరూ అనుభవజ్ఞులు ప్లస్ డాక్టరేట్ ఉన్న వాళ్ళు, అందరూ మంచి విద్యా నైపుణ్యం యూనివర్సిటీ కాబట్టి డాక్టరేట్ కంపల్సరీగా మీరు చేస్తూ ఉంటాము. అంత పిహెచ్డి కూడా ఉంది అక్కడ, పిహెచ్డీలు కూడా అన్ని సబ్జెక్టులో ఉంది. కనుక ఒక సత్ప్రవర్తనతో ఉండే సంస్కృతిని, అంటే ఎంత గొప్ప విద్యావేత్త అయినా కూడా ముందు భారతీయత, భారతీయ సంస్కృతి, భారతీయుడిగా ప్రవర్తించాలి అనేటువంటి స్వామివారి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకని మన యూనివర్సిటీ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు విదేశాల్లో చాలా మంది ఉన్నారు, విదేశాల్లో వెళ్ళేవాళ్ళు ఈ భారతీయతని మర్చిపోకుండా అక్కడున్న మన వాళ్ళందరితో కూడా భారతీయులు గొప్పతనాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశమే దీంట్లో ప్రధానమైనటువంటిది. అందుకని మోడర్న్ చదువుకునే వాళ్ళకి సంస్కృతం చదువుకోవడానికి, సంస్కృతం చదువుకునే వాళ్ళకి మోడర్న్ విద్యలను కూడా తెలుసుకోవడానికి ఒక మంచి సదవకాశం అక్కడ ఉంటుంది. క్రీడా స్థలం ఉంది, పెద్ద క్రీడా స్థలం ఉంది, ఆధునిక జిమ్ సౌకర్యం ఉంది, జిమ్. అలాగా అన్ని మీరు ఒకసారి యూనివర్సిటీకి వచ్చి తల్లిదండ్రులు ఒకసారి ఇంకోటి పిల్లలకి, ఆడపిల్లలకి ప్రత్యేకమైన హాస్టల్స్ ఆడపిల్లలకి ప్రత్యేకమైన హాస్టల్స్ ఉన్నాయి. దానికి కూడా సంపూర్ణమైన భద్రత ఉంటుంది. అందులో కూడా మనం మామూలుగానే అక్కడ యూనివర్సిటీ లైబ్రరీ శ్రీచక్రాకారంలో కట్టి ఉంటుంది. లైబ్రరీ శ్రీపీఠం ఉంటుంది. అందులో చదువుకున్నట్లయితే ఇంకా బాగా దానికి అమ్మవారి అనుగ్రహం, వైబ్రేషన్స్, అవన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ తో బుద్ధి వికాసం బాగా జరుగుతుందని ఉద్దేశంతో జయేంద్ర సరస్వతి స్వామి వారు దాన్ని ఆ విధంగా ప్లాన్ చేసి కట్టడం జరిగింది. ఆ లైబ్రరీలోనే మనం అన్ని రకాల పండుగలు, అన్ని రకాల ఉత్సవాలు అక్కడ నిర్వహిస్తూ ఉంటాము. నవరాత్రి జరిగినప్పుడు 9 రోజులు అక్కడ బొమ్మలు కొలువు, ఇలాగా సంస్కృతిని, సభ్యతని ఆడపిల్లలకి ఇంకా అందులో ముఖ్యంగా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటాము. వస్త్రధారణ విషయంలో కానీ ఏదైనా స్వామివారు ఎప్పటికప్పుడు వచ్చి దాన్ని అందరికీ ఉపదేశాలు చేస్తూ ఉంటారు. అంతా అక్కడ మంచి వాతావరణం.